ఉంటారా నాయన? మైకు దొరికితే చాలు బ్రేకే ఉండదు. పార్టీ మీటింగ్ అయినా పబ్లిక్ మీటింగ్ అయినా ఫంక్షన్ అయినా ప్లేస్ తోని పనే లేదు. మైకు లాగు పడితే డైలాగులు దంచుడే దంచుడు. పార్టీ అధ్యక్షుని సూరెక్కియాలే, అవతల పార్టీలకు సురుకులు పెట్టాలి. అంతా ఓకే, కానీ గాడ కూడా నా సార్లు. ఏడుకొండలు ఎంకన్న దర్శనానికి వచ్చే భక్త లీడర్లంతా మంచిగినాలే ఈ ముచ్చట. కొత్త చైర్మన్ గారు వచ్చి కొండ మీద కొత్త రూల్ పెట్టిండు. మరి అదేందంటే ప్రెస్ మీట్ లో రాజకీయాలు మాట్లాడుతున్నారు. అది పూర్తిగా నిషేధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అవసరమైతే కేసులు పెట్టాలని కూడా గదన్నట్టు గుడి ముంగట్ నిలబడి రాజకీయాలు మాట్లాడవద్దు. ఏమైతుందని స్పీచులు దంస్తే కేసు పెడతారట సుమా. అవు మరి ఏడ జాగ దొరకనట్టు ఇంత మంచి తావేలేనట్టు ఎంకన్న కూడా ఆకిట్లుండి పడలను నీటుడు, శాపాలు పెట్టుడు, సవాళ్లు చేసుడు. రాజకీయం అంతా కొండ మీదనే ఉల్కబోస్తారబ్బా. హీగేముంది, టీవీల బ్రేకింగ్, పేపర్ల హెడ్ లైన్. ఎవరైనా గుడికి వచ్చేదే దేవుణ్ణి కొలుసుకొని మనసు నిమ్మలం చేసుకుంటానికి. కానీ కొందరు లీడర్ సుత గవ్వే రాజకీయాలు, గవ్వే కథలు. ఇసొంటి భక్తులు సుత మెచ్చరు. అవో గందుకే కొండ మీద రాజకీయాలు వద్దని మర్యాదగా చెప్తుండ్రు గుడి పెద్దలు. అట్లనే మామూలు భక్తులకు ఎంకన్న దర్శనం చెప్పున అవుతాడు చూడురి సారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో వాళ్ళకి 2-3 గంటల్లోనే దర్శనం అయ్యేలాగా గుడి కాడ సుత ఏఐ టెక్నాలజీ వాడతారటబ్బా. ఎట్లయితే దబ్బున దేవుని దర్శనం అయితే చాలు.